హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యశోద కృష్ణ. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్న చాలా మంది మైండ్స్ లో తిరుగుతూ ఉంటుంది కదా. చాలా మంది అడుగుతారు, నిజంగా దేవుడు లేడు అనుకుంటే మరి రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ నిజంగా జరిగాయా అని. కొంతమంది బ్రహ్మం గారు చెప్పినవి కొన్ని నిజమయ్యాయి, కొన్ని ఎందుకు కాలేదు అని అంటూ ఉంటారు. మరికొందరు నిజంగా దేవుడు ఉంటే మనం ఎందుకు ఇలా ఉన్నాం, కొంతమంది కోటీశ్వర్లుగా, కొంతమంది పేదవాళ్ళుగా ఎందుకున్నారు అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ప్రశ్నలన్నింటికి మనకు తెలిసినంతలో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రామాయణం, మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఇవి మన హిస్టరీలో, మన కల్చర్ లో చాలా డీప్ రూటెడ్. వీటిని కేవలం కథలుగా చూడాలా లేక నిజంగా జరిగాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సైంటిఫికల్ ప్రూఫ్స్ అడిగితే ఖచ్చితంగా ఇదిగోండి అని చూపించడం కష్టం. కానీ చాలా మంది స్కాలర్స్, రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఇవి కేవలం కథలు కాదు, జరిగిన సంఘటనల ఆధారంగా అల్లి ఉండొచ్చు అని. అంటే ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి, వాటిని మరింత అట్రాక్టివ్ గా మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇలాంటి కావ్యాలు రాసి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కి రామాయణం తీసుకుంటే అది మనిషి ఎలా జీవించాలి, ధర్మం అంటే ఏంటి, రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అని చాలా క్లియర్ గా చెప్తుంది. మహాభారతం అయితే మనిషిలోని మంచి, చెడు, పవర్, పాలిటిక్స్ ఇలా ఎన్నో కోణాలు చూపిస్తుంది. ఇవి కేవలం కథలైతే వేల సంవత్సరాలుగా ప్రజలు ఎందుకు వీటిని నమ్ముతున్నారు, ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నారు? సో దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఇవి పూర్తిగా కల్పితం అనలేం, పూర్తిగా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేం. కానీ వీటిలో ఉన్న నీతులు, విలువలు, ఫిలాసఫీ మాత్రం టైమ్లెస్. అందుకే చాలా మంది వీటిని నిజంగా జరిగిన సంఘటనలుగానే భావిస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కి వద్దాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం. చాలా మంది ఆయన చెప్పినవి కొన్ని నిజమయ్యాయి కదా, మరి కొన్ని ఎందుకు జరగలేదు అని అడుగుతారు. బ్రహ్మం గారు ఒక గొప్ప యోగి, మహాజ్ఞాని. ఆయన కాలజ్ఞానం అనేది ఒక ప్రాఫెసీ, అంటే భవిష్యత్తులో జరగబోయేవి చెప్పడం. ఆయన చెప్పినవి కొన్ని నిజంగానే జరిగాయి, అది మనం చూసాం. ఉదాహరణకు ఆయన టెక్నాలజీ గురించి, ప్రపంచంలో జరిగే మార్పుల గురించి కొన్ని చెప్పినవి ఈ రోజు నిజమయ్యాయి. సో అవి చూసినప్పుడు మనకి నిజంగానే ఒక డివైన్ పవర్ ఉందా అని అనిపిస్తుంది. అయితే కొన్ని జరగలేదన్న వాదన కూడా ఉంది. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఒక సంఘటన జరగడానికి దారితీసే పరిస్థితులు మారచ్చు. ఆయన చెప్పినవి కొన్ని అప్పటి పరిస్థితుల ఆధారంగా చెప్పి ఉండొచ్చు. రెండోది, కాలజ్ఞానం అనేది ఒక సంకేత భాషలో ఉంటుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. ఒక్కొక్కసారి మనం తప్పుగా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకో యాంగిల్లో చెప్పాలంటే ఆయన చెప్పినవన్నీ జరగాలని రూల్ ఏం లేదు. ఆయన ఒక సూచన ఇచ్చారు, ఒక పాసిబుల్ ఫ్యూచర్ చూపించారు. అది జరుగుతుందా లేదా అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే డెసిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో దాన్ని పూర్తిగా అబద్ధం అనలేం, పూర్తిగా 100% జరగాలని కూడా అనుకోలేం. ఇట్స్ మోర్ లైక్ ఏ గైడెన్స్. దేవుడు ఉంటే మనం ఎందుకు ఇలా ఉన్నాం, పేద ధనిక తేడాలు ఎందుకు? ఇది చాలా మందిని కలిసివేసే ప్రశ్న. దేవుడు నిజంగా ఉంటే అందరినీ సమానంగా చూస్తే మరి కొంతమంది ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, కొంతమంది కోటీశ్వర్లు అయితే కొంతమంది పేదవాళ్ళగా ఎందుకు ఉంటున్నారు? దీనికి చాలా ఫిలాసఫికల్, స్పిరిచువల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, మన కర్మ సిద్ధాంతం. మన గత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మలో ఇలా ఉన్నామని నమ్ముతారు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు చేస్తే చెడు జరుగుతుందని. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. రెండోది, దేవుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అది ఒక ఎనర్జీ, ఒక కాస్మిక్ పవర్. అది మనల్ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయదు, మనకి ఫ్రీ విల్ ఇచ్చింది. అంటే మన నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు. మనం చేసే పనులు, మనం తీసుకునే డెసిషన్స్, మన హార్డ్ వర్క్, మన ఎఫర్ట్స్ మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఇక పేదరికం అంటారా? పేదరికం, ధనవంతులు అనేవి సమాజంలో మనుషులు సృష్టించుకున్నవి కూడా. స్పెషల్ స్ట్రక్చర్స్, ఎకనామిక్ సిస్టమ్స్ వల్ల ఈ డిఫరెన్సెస్ వచ్చాయి. దేవుడు వచ్చి ఒకరిని పేదవాడిగా, ఒకరిని ధనవంతుడిగా చేయడు. ఆయన అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు. వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కష్టాలు, సుఖాలు అనేవి మన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్. అవి మనల్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి, మనకి లైఫ్ లో లెసన్స్ నేర్పిస్తాయి. పేదరికం ఉన్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయనిపిస్తుంది, ధనవంతులకి వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. డబ్బు ఉంటే అన్ని సుఖాలు అనుకోవడం కూడా తప్పు. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి. దేవుడు అనే కాన్సెప్ట్ మనకి హోప్ ఇస్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సపోర్ట్ ఇస్తుంది. సో దేవుడు లేడు అనడం కంటే ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఆయన్ని ఒక శక్తిగా, మనలో ఉన్న మంచిని ఎంకరేజ్ చేసే ఒక పవర్ గా చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వడం చాలా కష్టం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్, పర్సెప్షన్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. రామాయణం, మహాభారతం, బ్రహ్మం గారి కాలజ్ఞానం మన జీవితాల్లోని కష్ట సుఖాలు ఇవన్నీ మనకు తెలియని, అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలను సూచిస్తాయి. ఫైనల్లీ మనం నమ్మినా నమ్మకపోయినా మనకు ఒక నమ్మకం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మినా లేదని అనుకున్నా చివరికి మన కర్మలు, మన ప్రయత్నాలే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ డిస్కషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటి, మీ థాట్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.